మీరు గతంలో కేసీఆర్ హయాంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థుల తరపున మాట్లాడిర్రు, రోడ్లు ఎక్కిర్రు, నిరాహార దీక్షలు చేసిర్రు, జైళ్ళకు కూడా పోయిర్రు. అవును. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత గవర్నమెంట్ మీద కూడా ఫైట్ చేస్తున్నారు. అవును. సో ఎటు చూసినా కూడా గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తున్నారు. అవును. ఏదో ఒక రకంగా అశోక్ సారు విద్యార్థుల తరపున చర్చలో ఉండాలని చేస్తున్నారా? నిజంగానే విద్యార్థుల తరపున మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే మీ మీద అలిగేషన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం ఎలిగేషన్ చేస్తున్నారు, వేరే వాళ్ళు చేయట్లేరు. ఇలా కాంగ్రెస్ పార్టీ తరపున ఒకళ్ళతో పుచ్చుకున్న వాళ్ళు చేస్తున్నారు. అదే కాంగ్రెస్ లో పోయినసారి ఉన్నప్పుడు అదే నాయకుల మీటింగ్లో నేను పాల్గొన్నా కదా, మరి అలా నేను మిత్రుడిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ శత్రువు ఎందుకు కనబడుతున్నా అంటే నేను ప్రతిపక్ష పాత్రలో పోషిస్తున్నా, అన్యాయాలు జరుగుతున్నా మాట్లాడుతున్నా. అన్యాయాల గురించి మాట్లాడుతుంటే అలా టీఆర్ఎస్ వాళ్ళకి నచ్చలే, ఇవాళ అన్యాయాల గురించి మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు నచ్చట్లే. కాంగ్రెస్ నాయకులు తప్ప వేరే వాళ్ళు అశోక్ సార్ మీద ఏమన్నా మాట్లాడుతురా? విద్యార్థులు మాట్లాడలేరుగా. విద్యార్థులు మా తరపున కొట్లాడమని చెప్తున్నారు. గత 10 నుంచి నోటిఫికేషన్ లేదు, గ్రూప్ 1కి సంబంధించిన ఉద్యోగాలు లేవు. ఈ టైంలో నోటిఫికేషన్ వచ్చింది, ఉద్యోగాలు ఇచ్చే ఒక సమయంలో మీరు వచ్చి ఉద్యమాలు చేసి విద్యార్థులను రెచ్చగొట్టి పోస్టులు అమ్ముకున్నారు. ఒక కమ్యూనిటీకి న్యాయం చేయడానికి అశోక్ సార్ అంటారు, ఒక కమ్యూనిటీకి న్యాయం చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుందని చెప్పి విద్యార్థులను రెచ్చగొడుతున్నారు అని చెప్పి మీ మీద వస్తున్నటువంటి అలిగేషన్, సైంటిఫిక్గా మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి? ఎవిడెన్స్తో మాట్లాడమని ప్రజలు కోరుకుంటారు, విద్యార్థులు కూడా. అవును. ఇప్పుడు నేనేమంటున్నా వాస్తవికాలు మాట్లాడుతున్నా. నేను ఈ గతంలో కూడా ఉద్యమాలు చేసిన, నేను ఉద్యమాలు చేసిన కారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన కానిస్టేబుల్స్ 2.5 లక్షల మంది గ్రౌండ్కి వచ్చారు. ఇది ఉన్నటువంటి వాస్తవం, పేపర్లో వచ్చింది, అసెంబ్లీ దాకా విషయం పోయింది. దాంట్లో 5-6 వేల మంది కానిస్టేబుల్కి ఉద్యోగాలు వచ్చినాయి. గ్రూప్ 1లో ఐటు పెంచమని కొట్లాడిన, ఐటు తగ్గింది. గ్రూప్ 1లో రాక 13 ఏళ్ల తర్వాత ఉద్యోగాలు వచ్చిన డిఎస్పీలకి ఏజ్ లిమిట్ పెంచమని డిలామ్ చేసినాం, అది కూడా వచ్చింది. అలాగే జేఏలు సంబంధించి కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ పెడతాం, తెలుగు మీడియంలో పెట్టమని భీష్మించి కూర్చుంటే కొట్లాడినాం, అది తెలుగు మీడియంలో ఎగ్జామ్లు పెట్టారు. ఇవాళ 1100 మంది, దాదాపు 1100-1200 మంది తెలుగు మీడియం విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇవన్నీ కొట్లాడలేదు గత గవర్నమెంట్లో. మరి ఇవాళ క్రీమ్ పోస్టులు 563 ఉద్యోగాలు ఎంత అంటే మళ్ళీ ఈ దేశ చరిత్రలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇన్ని ఉద్యోగాలు రావు. ఇన్ని ఉద్యోగాలని గత గవర్నమెంట్లో పేపర్లు అమ్ముకున్నారని కొట్లాడినాం. ఆ పేపర్లు అమ్ముకున్నారు కాబట్టి గత గవర్నమెంట్ రద్దు చేసింది, సిట్టు దర్యాప్తు చేసింది. మరి అదే పని వీళ్ళు చేస్తే ఎట్లా? మరి వీళ్ళు వాస్తవంగా వీళ్ళు ఏం చేశారు? మూల్యాంకనంలో తప్పులు ఉన్నాయి. ఎట్లా తప్పులు ఉన్నాయంటే వాళ్ళు ఏమన్నా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో దిద్దిస్తా అని చెప్పారు. యూనివర్సిటీ ప్రొఫెసర్తో దిద్దియకుండా డిగ్రీ కాలేజ్ లెక్చర్లతో దిద్దించారు. డిగ్రీ కాలేజ్ లెక్చర్లు అందరూ కూడా తెలుగు మీడియం వాళ్ళే. మరి తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ పేపర్లు ఎట్లా దిద్దుతారు? దిద్దారు. దిద్దిన కారణంగా ఎక్కువ మార్కులు వచ్చినాయి. దాని ఫలితం ఏంటంటే 563 మంది ఇలా గ్రూప్ 1 ఉద్యోగాలు ఉంటే 500 మంది పైగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వస్తున్నారు. మరి తెలుగు మీడియం వాళ్ళు మెయిన్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు 40%. మరి 40% మంది తెలుగు మీడియం వాళ్ళు మెయిన్స్కి సెలెక్ట్ అయితే వాళ్ళ పర్సెంట్ 10% కూడా లేదు. తెలుగు మీడియం విద్యార్థులకు అసలు పూర్తిగా అన్యాయం జరిగింది, 10% కూడా లేరు. అదే ఉర్దూ మీడియం వాళ్ళు 9 మందే రాశారు. మరి 9 మంది రాసి ఒకలే సెలెక్ట్ కావాలిగా. దీని లెక్క ప్రకారం 10% కూడా లేకపోతే ఒకలే సెలెక్ట్ కావాలి. కానీ ఉర్దూ మీడియంలో 7 సెలెక్ట్ అయ్యారు. మరి దేని లోపం అనుకోవాలి? ఇప్పుడు తెలుగు మీడియం సరిగ్గా రాయలేదు అంటున్నారు, మరి ఉర్దూ మీడియం వాళ్ళు బాగా రాసిరా? 9 మందిలో 7 ఉర్దూ మీడియంలో సెలెక్ట్ అయినప్పుడు ఇక్కడ 40%లో దాదాపు వీళ్ళు కూడా 50% సెలెక్ట్ కావాలి కదా. మరి ఏంటి? ఉర్దూ మీడియాన్ని, తెలుగు మీడియాన్ని, ఇంగ్లీష్ మీడియాన్ని కంపేర్ చేయండి. కంపేర్ చేసినప్పుడు ఈ లోపాన్ని ఖచ్చితంగా కనబడుతుంది కదా. తెలుగు మీడియం వాడు ఎవడు కనబడతలేడు. ఉర్దూ మీడియం వాళ్ళకి పర్సంటేజ్ ఏమో దాదాపుగా 85% ఉంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్న ఉద్యోగాలలో 90% వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి. మరి ఎక్కడ దేని దానికన్నా పొంతన కూరుతుందా? మొత్తం 44 సెంటర్లు ఉన్నాయి. 44 సెంటర్లలో ఉంటే 950 మంది ఒక సెంటర్లు ఉంటే ఒక్కరు కూడా సెలెక్ట్ కాల. అదే కోటి ఉమెన్స్లో 2 సెంటర్లు కలిపి దాదాపు 1500-1600 మందికి వెళ్ళి 71 మంది సెలెక్ట్ అయ్యారు. హౌ ఈజ్ పాసిబుల్? అసలు ఎక్కడనన్నా ఇప్పటి వరకు మీకు తెలిసి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో పురుషులని మహిళలని తెలుగు మీడియంని ఇంగ్లీష్ మీడియం డివైడ్ చేసి హాల్ టికెట్లు సందర్భాలు ఉన్నాయా? కానీ ఈ గ్రూప్ 1లో ఉన్నవి హాల్ టికెట్లు కూడా చేంజ్ చేసిరు. ఇప్పుడు ఆగమాగం చేసి ఎట్ట చేస్తారండి? అసలు ఏ విధంగా ఒకటే హాల్ టికెట్ ఉండాలా, ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఉండాలా, ఒకటే హాల్ టికెట్ ఉండాలా. కానీ ఫిలిమ్స్లో ఒక హాల్ టికెట్, మెయిన్స్ ఒక హాల్ టికెట్. గమ్మత్ ఏంటంటే ఇప్పటి వరకు నేను దాదాపుగా 2001 నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నా, 2000 నుంచి రాస్తా ఉన్నా. 2000 ఇవాళ 2025 25 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఉమెన్స్ని పురుషులని డివైడ్ చేసి ఎగ్జాములు పెట్టలేదు. మరి గ్రూప్ 2లో ఎందుకు పెట్టలే? మీరు
ఓకే గ్రూప్ 1లో మీరు గ్రూప్ 1 కే పెట్టారు ఓన్లీ గ్రూప్ 1కి పెట్టి మరి గ్రూప్ 2లో గ్రూప్ 3లో గ్రూప్ 4లో ఎగ్జామ్ పెట్టాలి కదా టీఎస్పీసీ అంటే ఒకదానికి ఒక నివాదం మరి ఇంకోదానికి ఇంకో విధానం ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఇలా గ్రూప్ 1లో మీరు కావాలని సెంటర్ లేపించుకున్నారు 71 మంది సెలెక్ట్ అయ్యారు